అంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు, నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు, ఇదేమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలా కాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మవ